మీరు ఇప్పుడు 2 ఇన్సిడెంట్లు చెప్పారు. ఇంకా ఎన్ని ఉంటాయో ఈ 12 ఇయర్స్‌లో. ఎంత చాలా ఉన్నాయి. ఎన్నో ఎందరిని సాటిస్ఫై చేయాల్సొచ్చిందో. ఇయన్నీ సాటిస్ఫాక్షన్ కాదండి. హ్మ్. మీడియాతో బాధ్యత. హ్మ్. ఇప్పుడు మేము ఊరికే ఒక హెడ్డింగ్ పెట్టి చేసాం. కవర్ పేజ్ మీద హైలైట్ పెట్టాం. కాంట్రవర్షియల్ అయిపోయింది. ఇంట్రెస్ట్ అంతా మాడుకున్నారు. రేపు మళ్ళీ మేము వెంకటేష్ గారి దగ్గరికెళ్ళాలి, రోజా గారి దగ్గరికెళ్ళాలి, సౌందర్య గారి దగ్గరికెళ్ళాలి, ఇంకో ఎక్స్‌వైజెడ్ అవునవును. దగ్గరికెళ్ళాలి. ఎగ్జాక్ట్‌లీ. ఆళ్ళకేంటి ఈడేంటి ఇలా చేసాడు? వాళ్ళకి మ్యాటర్ అంతా చదివి ఓపిక ఉండకపోవచ్చు. రైట్. పక్కనోళ్ళొచ్చి ఏమంటారు? నీ గురించి ఆడు ఎలా రాసాడో తెలుసాడు? బలిసి కొట్టుకుంటున్నాడు ఇలాగ ఏదో మాట్లాడతారు. ఓహ్! ఈడేంటి మన ఇంత ఫ్రెండ్లీగా అంటే మీకు తెలీదు. హ్మ్. వెంకటేష్ గారు ప్రెస్ మీట్‌కొస్తే ఆయన ఆ జర్నలిస్ట్‌తోనే గడిపేవాడు. మా ఫోటోగ్రాఫర్ బాబ్జీ అని ఒకాయన ఉండేవాడు. బాబ్జీ ఫోటో తీసేప్పుడు ఎలా తీస్తాడు? ఓకే అండి. సితార్‌లో కుమారస్వామి ఫోటో తీసేప్పుడు ఎలా చేస్తాడు? ఆళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ మాతో టైమ్ స్పెండ్ చేసేవాడు ఆయన. అంత జోవియల్‌గా ఉండేవాడు ఆయన మీడియాతో. ఓకే. సో, ఆ జోవియల్‌నెస్ ఉండదు కదా! మీడియాతో ఓకే. ఈళ్ళు మన గురించి రాస్తున్నారు. ఆళ్ళు సీరియస్‌గా ఉంటారు. ఈళ్ళు ఆళ్ళ దగ్గరికెళ్ళి సార్ ఓ ఫోటో కావాలి సార్. లేదా మీ ఇంటర్వ్యూ కావాలని అడిగే పరిస్థితి లేవు. మీరు ఛాలెంజింగ్‌గా తీసుకున్నదేదన్నా ఉందా అండి సంఘటన? కొన్ని ఉన్నాయండి. హ్మ్. ఒకటి అప్పట్లో చిరంజీవి గారి కవర్ పేజ్ లేకుండా ఏ మ్యాగజైన్ వచ్చేది కాదు. అంటే చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ అది. ఓకే. ఇవాళ కూడా ఆయన పరిస్థితి ఆయనకున్న ఆదరణ అలాంటిది. హ్మ్. చిత్ర ఒక 2000 ఇయర్ ఎండ్‌కి వచ్చేటప్పటికి అంటే మేనేజ్మెంట్ మారే దశల ముందు కొంచెం ఫైనాన్షియల్‌గా బాగా స్ట్రగుల్ అవుతుంది. సో, ఇన్‌కమ్ తీసుకురావాల్సిన బాధ్యత ఎడిటోరియల్ బోర్డ్ మీద కూడా ఉంది. యాడ్స్ తీసుకురావాలి. ఓకే. సో, యాడ్స్‌కి ఏమైంది అంటే మీకు కమర్షియల్ యాడ్స్ కూడా అవుతూ ఒక లిక్కర్ బ్రాండ్ 1 ఇయర్ కాంట్రాక్ట్. కవర్ పేజ్ మీద, బ్లో అప్ మీద, బ్యాక్ కవర్ మీద వాళ్ళు స్ట్రిప్ యాడ్ ఇస్తారు. సో, ప్రతి వారం 3 యాడ్స్ వస్తాయి. 3 స్ట్రిప్ యాడ్స్. దానికి ఒక పేమెంట్ వస్తుంది. రైట్. నెలకి దాదాపు 1,00,000 నుంచి 2,00,000 ఇన్‌కమ్ వస్తుంది. అలా 1 ఇయర్ కాంట్రాక్ట్. అయిపోయిన తర్వాత చిరంజీవి గారిది 'రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ ది బాగ్దాద్' సినిమా జరుగుతుంది. అది బ్లో అప్ వేసాం. కింద లిక్కర్ యాడ్. చిరంజీవి గారు పిలిచి చాలా సీరియస్ అయ్యారు. మీరు నా ఫోటో వేసుకోండి తప్పులేదు. ఒక లిక్కర్ యాడ్ కింద వేస్తే నా ఫ్యాన్స్‌కి, జనాలకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. నేను ఆ లిక్కర్ బ్రాండ్ అని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. వద్దు. అంటే అది కాదు సార్ మేము 1 ఇయర్ అగ్రీమెంట్ చేశారు. 1 ఇయర్ పాటు మేము యాడ్స్ ఎయ్యాల్సిందే. అయితే నా ఫోటో ఎయద్దు అన్నారు. మీకు యాడ్ కావాలా? నా ఫోటో కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి. ఇది చాలా క్రిటికల్ మ్యాటర్. హ్మ్. సో, 1 ఇయర్ అగ్రీమెంట్ చేసాం కమర్షియల్ ప్రొడక్ట్‌తో. అది క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి లేదు. ఆయన ఎండీ జగదీష్ ప్రసాద్ చిరంజీవి గారు ఇలా అన్నారు. ఆయన చిరంజీవి గారు మాట్లాడి కన్విన్స్ చేయడానికి చేశారు. చిరంజీవి గారు ససేమిరా ఒక లిక్కర్ బ్రాండ్ దగ్గర ఆయన ఫోటో రావడానికి ఇష్టపడలే. అంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబా ఉండేవాళ్ళు. ఒక నా తోటి జర్నలిస్ట్ ఒక ఆయన క్యాలెండర్ వేస్తూ పైన బాబా ఆశీర్వదిస్తున్నట్టుగా కింద చిరంజీవి గారి ఫోటో ఒక నెల, బాలకృష్ణ గారి ఫోటో ఒక నెల ఇలా వేసాడు. చిరంజీవి గారు ఆ జర్నలిస్ట్ మీద లెఫ్ట్ హ్యాండ్ రెట్టి ఇచ్చారు. ఎవరో బాబా ఆశీర్వదిస్తున్నట్టు దానివల్లే నేను ఇలాగ ఈ పొజిషన్కి వచ్చినట్టు రాంగ్ తీసే క్యాలెండర్ మార్కెట్లోకి వెళ్ళొద్దు. నా ముందే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఓకే. సో, ఇది ఎవరైనా కానివ్వండి. ఆయన రాంగ్‌గా పబ్లిసిటీకి వాడొద్దని ఆయన ఉద్దేశం. రైట్. మేమేం చేయాలి ఇప్పుడు? చిరంజీవి గారు ఫోటో ఆయన ప్రతి వారం మేము ఆయన ఫోటో వేయలేం. ఏడాదిలో ఆయన చేసే 2 సినిమాలు ఉంటే 2 సినిమాలకి ఒక 5, 6 సార్లు ఆయన కవర్ పేజ్‌లు వేయగలం. ఏం చేయాలి? ఏడాది ఇన్‌కమ్ అంటే దాదాపు 25,00,000 ఇన్‌కమ్ అవును. వస్తుంది. అవును. వద్దు. చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టొద్దు. మనం ఇబ్బంది పడొద్దు. చిరంజీవి గారి ఫోటో లేకుండా 1 ఇయర్ పాటు జ్యోతిచిత్ర మ్యాగజైన్ రన్ చేశాం. ఇది అంటే అక్కడ చిరంజీవి గారు హర్ట్ అయ్యారా? ఫీల్ అయ్యారా? లేక బయట జనాలు ఏం చేస్తారో అనుకున్నారో తెలీదు. అంత మెగాస్టార్ ఫోటో లేకపోయినా మ్యాగజైన్ రన్ చేయడానికి మేము సిద్ధపడ్డాం. ఇదొక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇంకొక ఇబ్బందికరమైన సంఘటన ఏంటంటే మేము ప్రతి స్టార్ హీరోది టాప్ 10 ఫిల్మ్స్ అని ఫీచర్ రన్ చేశాను నేను. అలా అందరు హీరోలు తీసాం. మోహన్ బాబు గారిది వేయల. మేము వేయకపోవడం కాదు. ఆయన ఇవ్వాల. దానికి ఒక కారణం ఉంది. దాసరి నారాయణరావు గారు అసలు మోహన్ బాబు గారికి ఎంత గురువు. ఆయన లేకుండా ఆయన లేరు. మోహన్ బాబు గారు గురువుగాని ఒక మాట అంటే ఊరుకునే వ్యక్తి కాదు. ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్‌కి అప్పటి ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్‌కి దాసరి గారికి ఏవో కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అందువల్ల దాసరి గారి పేరు మేము ఎక్కడ రాయడానికి లేదు. ఆయన సినిమాలు కవర్ చేయడం లేదు. మేము మోహన్ బాబు గారి ఆయన టాప్ 10 ఫిల్మ్స్ తీసుకోవాలి. ఆయన ఒకటే అడిగాడు. దాసరి గారి గురువు గారి పేరు లేకుండా నా సినిమా ఉంటుందా? నేను ఆయన పేరు లేకుండా మీకు సినిమా గురించి చెప్పాలా? కుదరదు వెళ్ళిపో అన్నారు. 5, 6 సార్లు తిరిగాం. మన రవి కొలికిపోయిన టీవీ సీరియల్ రైటర్ ఆయన నేను ఇద్దరం కలిసి మోహన్ బాబు గారు వెనకబడి బతిమలాడుతున్నాను. సార్ కావాలి. ఎలా వేస్తారయ్యా? గురువు గారి పేరు లేకుండా ఎలా వేస్తారు? దొరికిన ఒక సమాధానం ఉంది. శివరంజనుడు సినిమా ఉంది కదా, తిరుపతిలో లడ్లు, సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఎవడో నమ్మడు అనేది మోహన్ బాబు క్యారెక్టర్ చెప్పే డైలాగ్. ఇది చాలా పాపులర్. సార్ ఇదే హెడ్డింగ్ సార్ పెడతాం. ఓకే. ఈ డైలాగ్ పెడితే శివరంజని పేరు రాయకపోయినా
దాసరి గారి పేరు రాయకపోయినా ప్రతి ఒక్కడికి తెలుసు ఇది శివరంజని సినిమాలోది దాసరి గారు రాశారని. మేము ఇలా రాస్తాం సార్ అని కన్విన్స్ చేసాం. ఆయన మా మేనేజ్మెంట్కి ఏం చెప్పుకున్నాం, మేము దాసరి గారి పేరు రాయలేదండి, ఆయన సినిమా పేరు రాయలేదు, డైలాగ్ రాసాం అనేది మేము చెప్పుకున్న ఆన్సర్. అలాగే అప్పుడు బ్రహ్మానందం గారి మీద ఒక స్కామ్ జరిగింది, నా ప్రమేయం లేకుండా నేనే దాంట్లో ఇంటర్వ్యూ చేసి బయట పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దాని మీద చాలా జరిగింది. అంటే బ్రహ్మానంద గారు అంటే నాకు చాలా ఇష్టం, పర్సనల్గా మంచి ర్యాపో ఉంది. ఆయన బాధపడడం లేక ఇంకో ఇండస్ట్రీ కమెడియన్స్ అందరూ రెండుగా చీలిపోవడం అనేది నాకు కొంత ఇబ్బంది కలిగించిన విషయం. అంటే వాళ్ళ నుంచి నాకేం ప్రాబ్లం కాదు, నా అంతా నేను చాలా బాధపడ్డా. ఏది ఈ ఇష్యూ అండి? మన జెన్నీ గారి టైంలో జరిగిన ఆ ఇష్యూ వల్ల? కాదు, రేలంగి గారి విగ్రహం పెడదామని చెప్పి కలెక్ట్ చేసిన డబ్బులు మిస్యూజ్ అయ్యాయని. అప్పటి లేరు ఇప్పుడు ఆర్టిస్టు ఏవిఎస్ గారు, మల్లికార్జునరావు గారు. మల్లికార్జున ఆయన మా సెక్రటరీ ఏదో. ఆయన నేను పెన్ కౌంటర్లో ఒక ఫీచర్ ఉండేది, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళం. అలా అడిగాం, అడిగితే నేను చెప్పారు ఇలాగా బ్రహ్మానందం గారు ఆ అమౌంట్ని వేరేలా మిస్యూజ్ చేశారు, ఏదో వేరేలా వాడారని. అది రాశా. ఆ నెక్స్ట్ డే ఆయన శివాజీరాజా గారు ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మానందం గారితో తనకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్పేశాడు. అక్కడి నుంచి ఇండస్ట్రీలో ఒక్కొక్క కమెడియన్ వచ్చి బ్రహ్మానందం గారికి ఎగైనెస్ట్గా మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక 4 రోజుల పాటు ఈ తంతు నడిచింది. ప్రతి కమెడియన్ అంటే బ్రహ్మానంద గారి కాంబినేషన్ లేకుండా ఏ కమెడియన్ చేసేవాడు కాదు. ప్రతి కమెడియన్కి ఎగైనెస్ట్ మాట్లాడాడు. నా దురదృష్టం ఇంకోటి మేమన్నీ కవర్ చేయాల్సి వచ్చేది. ఆయన బ్రహ్మానందం గారు ఒకవైపు చాలా బాధపడుతుండేవాడు. తనికల భరణి గారు అన్న ఒక మాట అన్నారు, నీకేం నువ్వు అంటించేసి కూర్చున్నావు, నువ్వు తమాషా చూస్తున్నావు అని. నా ఉద్దేశం అది కాదు. బ్రహ్మానందం గారు అంటే షూటింగ్ కవరేజ్ లేనప్పుడు ఇల్లు ఆయన ఇంట్లో కూర్చుని ఆయన ఇంట్లో నుంచి చేయించిన వేడి ఉప్మా తింటూ, ఆమ్లెట్ తింటూ, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి వచ్చేగా ఉండేవాళ్ళం. ఓకే. అలాంటి కొంచెం డిస్టర్బ్ అయింది ఆ రిలేషన్. చివరికి అది దాసనారావు కూర్చుని ఇష్యూ సెటిల్ చేసి మొత్తం కమెడియన్స్ని వాళ్ళందరినీ అందరిని కూర్చోబెట్టి ఇలా బయటపడద్దు, గొడవలు పడద్దు అని ఆ ఇష్యూ సెటిల్ చేశారు. ఇది నేనేంటి అంటే నా ప్రమేయం లేదు. వెళ్ళి సార్ మీరు ఫండ్స్ వసూలు చేశారు కదా ఏమయ్యా అని అడిగిన ప్రశ్నకి ఆయన పేరు చెప్పారు. ఓకే. పేరు రాసాం. రాసిన తర్వాత నుంచి ఒక 1 month సీరియల్లా సాగింది, డైలీ సీరియల్ లాగా. అది ఒక డిస్టర్బెడ్ మూమెంట్, బట్ అంతా హ్యాపీగా ఎండ్ అయింది.